ఈ రోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు 202 కోట్ల రూపాయలు ఉంది. అంటే ఆస్తి పన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి 202 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాల పైన ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల 37 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది. కారణాలు ఏమైనా కావచ్చు. నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు, మాకు పన్ను ఎట్లా వచ్చిందనేటువంటి పరిస్థితి. కొంతమంది అయితే వాటర్ పన్ను కూడా కట్టాలా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా 52 కోట్ల రూపాయల వాటర్ పన్ను బకాయిలు ఉన్నాయి. అట్లాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి ముఖ్యంగా పొగతోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు, అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు 15 కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్స్లో బకాయిలు ఉన్నాయి. అయితే మొత్తంగా చూసినట్లయితే 300 కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది. అది ఆస్తి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, అదేవిధంగా నీటి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ, ఈ విధంగా 300 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరం 100 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద 110 కోట్ల రూపాయలు జనరల్ ఫండ్ కింద శాంక్షన్ చేశాము. అదేవిధంగా గత ఆర్థిక సంవత్సరంలో శాంక్షన్ చేసి ఇంకా బిల్లులు చెల్లించాల్సినటువంటి దాదాపు ఇంకొక 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్లకి లేదా జరుగుతున్న పనులకి అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేసి బిల్లులు చెల్లించాల్సినటువంటి తరుణంలో ప్రతి నెల కార్పొరేషన్కి అయ్యేటువంటి ఖర్చు, అంటే కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు కావచ్చు, పిహెచ్ వర్కర్లు కావచ్చు, వారి యొక్క జీతభత్యాలు, కార్పొరేషన్కి ఉండే వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్, ఇవన్నీ కార్పొరేషన్ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రతి నెల అన్నీ చూసుకుంటే ప్రతి నెల 12.5 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి రికరెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అనగా ఒక సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు కేవలం రన్నింగ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రతి నెల జరిగేటువంటివి. సో కేవలం 150 కోట్ల రూపాయలు రన్నింగ్ ఎక్స్పెండిచర్కే అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ 300 కోట్ల రూపాయల బకాయిలు కనుక కట్టకపోయినట్లయితే జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడంలో జాప్యం కావడం వల్ల కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించేవారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు 300 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులు, విద్యావంతులు అందరూ కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా మీరు కట్టాల్సినటువంటిది ట్యాక్సులు కడుతూ ఎవరైతే ఇంకా ట్యాక్సులు కట్టకుండా ఉన్నారో వారిని కట్టించేటువంటి క్రమంలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి, ప్రతి ఒక్కరి యొక్క సమిష్టి కృషితోనే ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి 300 కోట్ల రూపాయల బకాయిల్ని వసూలు చేయడం సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి సహకారాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాను. కాబట్టి నెల్లూరు నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి నెల్లూరు నగర వాసి, ఈ నగరంలో పుట్టి ఈ నగరంలో నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నగర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నగర కార్పొరేషన్కి కావాల్సినటువంటి 300 కోట్ల రూపాయల మొండి బకాయిల్ని వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్
ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.